నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం జనసేనగిన ఈ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఇది పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడనేటువంటి ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేయటం జనసేన వర్గాలని తీవ్రమైనటువంటి అలజడికి గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. ఏంటి ఇలా ప్రకటన చేశారు? పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒకవైపున కొనసాగుతుంది, సీట్లకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున సీట్లు వచ్చిన దాన్ని బట్టి తాను చంద్రబాబు నాయుడు కలిసి కూర్చొని ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తుంటే, ఇంకొక వైపున నారా లోకేష్ ఎందుకు ప్రకటన చేశారు? అసలు దీని వెనక ప్రధానమైనటువంటి వ్యూహం ఒకటి దాగి ఉంది అనేటువంటిది. నారా లోకేష్ చేసినటువంటి ఈ ప్రకటనకి ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళ టీంతో వచ్చి సమావేశం కావటానికి ఈ రెండింటి మధ్య ఏమన్నా ఇంటర్లింక్ ఉందా? ఈ చర్చ బాగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అదేమిటి, ప్రశాంత్ కిషోర్ వచ్చింది మొన్న కదా, అంతకుముందే యువగళం నవశకం బహిరంగ సభ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కదా నారా లోకేష్ ఈ ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రకటన చేసింది. ఈ రెండింటి మధ్య లింక్ ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు. నారా లోకేష్ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత సెప్టెంబరు 10వ తారీఖు 8వ తారీఖు అరెస్ట్ అయ్యారు, 12వ తారీఖు ఏమో ఢిల్లీకి వెళ్ళాడు నారా లోకేష్. అప్పటి నుంచి ఢిల్లీలో 3 దఫాలుగా ప్రశాంత్ కిషోర్తో సమావేశం. అప్పుడే తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయాలనేటువంటి దాని మీద ఒప్పందం కూడా జరిగిందని ఢిల్లీలో మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన తర్వాత, బెయిల్ మీద విడుదలైన తర్వాత హైదరాబాదులో చంద్రబాబు నాయుడుతో కూడా ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ వీళ్ళందరూ కలిపి హైదరాబాద్లో కూడా సమావేశం. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మేరకే ఒక పక్కా ప్రణాళికతో నారా లోకేష్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఈ ప్రకటన చేశారు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. అదేమిటి, ఎందుకు ఇలా చేసుకుంటారు? మరి ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, ఇది పొత్తు ధర్మానికి విరుద్ధం కదా, లేకపోతే జన సైనికులు కొంత మనోవేదకు గురయ్యేటువంటి అవకాశం ఉండదు కదా, వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా నారా లోకేష్కి వీళ్ళకి ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీకి మీరు ముఖ్యమంత్రి ఎవరు, ఏమిటి, ప్రభుత్వం వస్తే ఎవరు దీనికి ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు, జనసేన యొక్క పాత్ర ఏమిటి, జనసేన యొక్క వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని మీద ఎన్నికలకు ముందే ఒక స్పష్టత ఇచ్చేసేయండి. అది కూడా చివరి వరకు ఆగితే మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చివరిలో ఈ ప్రకటనలు రావటం వల్ల అప్పుడు హడావుడిగా వైసీపీ విధమైనటువంటి జనసేన శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు గందరగోళానికి గురై కావచ్చు. అందుకనే ముందుగానే దీని ప్రిపరేషన్ కింద మీరు మాట్లాడండి అనేటువంటి దాని మీద నారా లోకేష్కి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు అనేటువంటి దాని మీద. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమవుతారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు అని చెప్పడం ద్వారాగా పవన్ కళ్యాణ్ కూడా దాని మీద ఆయన కూడా ఒక క్లారిటీగానే ఉన్నారు కాబట్టి సీట్లు లేకుండా ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు అనేటువంటిది వాళ్ళకు కూడా పదే పదే చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ క్లారిటీ ఇస్తే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రిని కావాలి, మీరు అందుకు అలా ప్రకటన చేస్తారు, ఇది తప్పు అని నారా లోకేష్ నేను ప్రశ్నించలేడు కదా పవన్ కళ్యాణ్. ఎందుకంటే పొత్తు, దాని ద్వారాగా తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలని, తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలుగా తీసుకువెళ్ళాలని ఆలోచన ఏమిటనేది స్పష్టమైనటువంటి ఎజెండాని ప్రకటించాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్. దాని మీద కట్టుబడి ఉంటాడు ఆల్రెడీ. పొత్తు వెనక ముందే మాట్లాడుకున్న దాని ప్రకారంగా నిర్ణయం ఉంది. అంతేగాని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారా, లేకపోతే సహా ముఖ్యమంత్రి కో చీఫ్ మినిస్టర్ అని హరిరామజోగయ్య అని లెటర్ రాశారు, అట్లాగా అవటానికి అవకాశాలు లేవు అనేటువంటి ముందే క్లారిటీ ఇవ్వటం. దీని ద్వారాగా ఏమిటి అని అంటే చివరిలో హడావుడి జరగకుండా ఒక స్పష్టత ఇవ్వాలని. రెండోది ఏంటంటే పవర్ షేరింగ్ కూడా లేదు అనేటువంటి విషయం. కొన్నాళ్ళు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఈ చర్చలు కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హరిరామజోగయ్య లాంటి వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. జనసేనలో ఉండే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, ఇది కావాల్సిందే, మాకు కూడా పవర్ షేరింగ్ కావాలి, మేమేమన్నా త్యాగాలు చేయాలి, అది ఇదని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, ఈ విధంగా నేను ఆల్రెడీ పొత్తుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడేశాను,
మీరు ఈ విధంగా అంటే కుదరదు అని ఒకసారి కరాఖండికి చెప్పాడు. ఇంకోసారి ఏమో మేము మీతో అన్నీ చెప్పే చేస్తాను, మీరు తొందరపడి అది ఇది చేయొద్దు, ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడొద్దు, పొత్తు ధర్మానికి విరుద్ధం, పొత్తులో మనకి ఇబ్బంది అయిద్దని తర్వాత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఈ 2 స్పష్టత మీరు ముందే ఇచ్చేయండి. ఎందుకోసమనంటే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఉండటం వల్ల డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది జన సైనికుల్లో. అందుకని ముఖ్యమంత్రి అనేటువంటిది మన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, క్లారిటీ ఇచ్చేయండి. రెండవది పవర్ షేరింగ్ లేదు అనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చేయండి. రేపు పొద్దున అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసుకుంటారా లేదా మంత్రి తీసుకుంటారా లేదా పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తారనేది అంతే తప్ప పవర్ షేరింగ్ లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చేయండి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఈ సూచనల మేరకు సలహా మేరకే మరి నారా లోకేష్ ఆ విధంగా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడినట్టుగా ఒక సమాచారం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఇంకొకటి కూడా కీలకమైనటువంటి అంశాన్ని నారా లోకేష్కు చెప్పినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదేమిటి అని అంటే, మీకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మీరు రాజకీయంగా ఎంతైతే జాగ్రత్త వహిస్తారో అదే జాగ్రత్త మిత్రపక్షమైనటువంటి జనసేన పట్ల కూడా వ్యవహరించాలి. లేదు అనంటే ఆ ప్రమాదము మిత్రపక్షం వైపు నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా నిగూఢంగా ఈ విధమైనటువంటిది నారా లోకేష్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి చెప్పినట్టుగా ఒక సమాచారం. దీంట్లో నిజమెంత అబద్ధమెంత తెలియదు. మరి నిజమే కదా, మనకు పూర్తి బలం కూటమి ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా 88 సీట్లు తెలుగుదేశానికి వచ్చేట్టుగా చూసుకోవాలి అనేటువంటిది అసలుకి ప్రశాంత్ కిషోర్ యొక్క అసలు ఈ విధమైనటువంటి సూచన వెనక అసలు పరమార్థం. మీకు బలం ఉంటే అవతల వాళ్ళన్నీ కూడా ఎడిషనల్ యాడ్ అవుతాయి. లేదు అనుకోండి, మీ బలం లేదనుకోండి, మీ మిత్రులైనటువంటి వాళ్ళకు కూడా మీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టండి. రేపొద్దున ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇది రేపొద్దున ఆగిన వాళ్ళు తోకజాడిస్తేనో లేదు మహారాష్ట్ర లాంటి చోట్ల బీజేపీ అక్కడ శివసేనకు సంబంధించినటువంటి వివాదం ఎలా వచ్చింది, శివసేనలోంచి ఎలా విధంగా చిలకలు తెచ్చారు ఏకనాథ్ షిండే, ఆ విధమైనటువంటి కొన్ని ఉదాహరణలతో సహా కొంత ప్రశాంత్ కిషోరు మిత్రులైనా కానీ జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆ విషయంలో జాగ్రత్త వహించండి అనేటువంటి దానికి క్లారిటీ ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది. అందుకనే నారా లోకేష్ తన ఫర్మ్గా తను ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయాలు ఆ విషయంలో ఫర్మ్గా ఉన్నారు. చాలామంది జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది తప్పు, నారా లోకేష్ ఆవేశంగా మాట్లాడారు, ఇది మిత్రధర్మానికి విరుద్ధం, మిత్రులు మేము ఎలా చేస్తాం, అలా అయితే దీని మీద గట్టిగా మరి ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే, నారా లోకేష్ దీని మీద సవరణ చెప్పలేదంటే చంద్రబాబు నాయుడు అని మాట్లాడాలి అనేటువంటి దాని మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. డిబేట్లో కూడా చర్చ జరుగుతుంది. హరిరామజోగే దీని మీద అసలు ఏకంగా ఉత్తరమే రాసేసాడు అనుకోండి. పవన్ కళ్యాణ్ దాని మీద మేము మాట్లాడుతున్నాము, మీరేమి దాన్ని అల్లరి చేయనక్కర్లేదని అనేది చెప్పారు అని అంటారు. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో జనసేనకి ఏ భాగస్వామ్యం ఇవ్వాలి, ఎలా వాళ్ళ పాత్ర ఉంచాలి, ఏ పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవన్నీ అంశాల మీద స్పష్టత చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆ విషయాన్ని బయటికి వదలటం వెనక కూడా ఇది ఒక రైట్ టైంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచన మేరకే ఇచ్చినటువంటి సలహా మేరకు ఇచ్చారని, ఈ సలహా కూడా నారా లోకేష్ బాగా నచ్చిందని కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా రేపొద్దున ప్రశాంత్ కిషోర్ తమతో ఉంటే తమ కూటమి గెలుపు ఖాయం అనేటువంటి విధంగా కూడా నారా లోకేష్ గట్టిగా పట్టుబట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రశాంత్ కిషోర్ని ఈ రోజున వ్యూహకర్తగా పెట్టుకున్నట్టుగా మరి ఒక సమాచారం. ఇవన్నీ కూడా ముందే నా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టి బహుశా ఈ విషయం అంత వివాదాస్పదం చేసేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఒక క్లారిటీ అయితే నిజంగా జన సైనికులు కూడా చిన్నగా అలవాటు అయిపోయింది. ఆల్రెడీ ఆ పదే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది చర్చ జరుపుతూ ఉంటారు కాబట్టి తప్పే ఉంది. సీనియరు ఆయన కొత్త రాష్ట్రం, రేపొద్దున ఇప్పుడు రాష్ట్రం మొత్తం అప్పులు పాలైంది, అమరావతిని పడకబెట్టారు, పోలవరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేటువంటి వాదన కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, పవన్ కళ్యాణ్ని బలపరిచేటువంటి అభ్యర్థులు కొంతమంది ఆల్రెడీ మిత్రపక్షంగా ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళే అవుతారు కదా, తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంది, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో తప్పే ఉందనేటువంటి జన సైనికులు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం కొంత తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేటువంటి విధంగానే ఉన్నట్టుగానే మరి నారా లోకేష్ కూడా అందుకు ఫాలో అవుతున్నట్టుగానే స్పష్టంగా కనపడుతుంది.